కానీ మీరు మీరు మీట్ పెట్టారు కదా! అప్పుడు అర్థమైంది ఎలా సెలెక్ట్ చేస్తున్నారు. హలో అని అంటే హలో పెట్టి అది కాపీ చేసి పేస్ట్ చేసి అది కాపీ చేసుకొని వచ్చాక హలో పెట్టేదాన్ని. లేట్ అయిపోయేది. అవును. సో, ఇప్పుడు అర్థమైంది. హలో ఫస్ట్ పెడితే మీరు చూస్తున్నారు అని. యాహ్! ఎట్లా ఎట్లా వర్కౌట్ అయింది? మీకు ఎట్లా వర్కౌట్ అయింది చెప్పండి? అంటే మీరు నిన్న చెప్పారు గదా! హలో అని ఫస్ట్ పాపప్ రాంగానే నాకు కనిపించింది తీస్తున్నా అంటే, సో, నేను అదే హలో, హలో, హలో అని పెట్టుకుంటూ ఎళ్ళిపోయాను. యెస్. అంతే గదా! సో, ఎవరైతే ఆహ్, కంటిన్యూస్‌గా మెసేజ్ నడుస్తా ఉంటదో మీరన్నట్టు అదొక ట్రిక్ అన్నట్టయితే ఇగ. ఓకే. నిన్న అర్థమైంది. అంటే మీరు నిన్న క్యాచప్ కాల్ పెట్టారు గదా! 7-7:15 పీఎం. అవునవును. కరెక్ట్. కరెక్ట్. మీరు చెప్పిన దాని ప్రకారం మీకు విండో ఓపెన్ చేయంగానే ఎవరిదొస్తుందో ఎవరిది వాళ్ళు పిక్ కనబడితే ఇప్పుడు 20 చేస్తున్నారంటే మంది ట్రై చేస్తున్నారనుకో ఏదో ఒకటి గబాలన పిక్ అవుతుంది. ఇప్పటికీ నేను 3 ఆ! కాల్స్ బౌన్స్ అయ్యాను. తర్వాత మీ కాల్ కనెక్ట్ అయింది. అంటే రకరకాల రీజన్స్ అన్నమాట. అంటే వాళ్ళ మీ వల్ల నా వైఫ్‌ది టైం తనకి బాగుందని. చెప్పాలని అన్నారు. తర్వాత నాది యూట్యూబ్‌లో అప్లోడ్ చేయొద్దని అన్నారు. ఇయన్నీ ఇట్లా ఇప్పుడు 3 మెసేజ్‌లు చూసారు కదా వాట్సాప్‌లో. హ్మ్. సో, అవునవును. కంటిన్యూస్‌గా అట్లా బౌన్స్ అయినా అన్నమాట నేను. హ్మ్. రైట్. హ్మ్. రైట్. అంటే దీంట్లో మా పర్సనల్ అంటే మీ ఛానెల్ ఫాలో అవుతున్నా. అండ్ మీరు క్లాసెస్ చెప్తున్నారు కదా స్టూడెంట్స్‌కి. అవి కూడా ట్రై చేస్తున్నా అర్థం చేసుకోవడానికి. వెరీ గుడ్. యాక్చువల్లీ తెలుసు మీరు పర్సనల్ నేమ్స్ కానీ అవి పెట్టరని తెలుసు. అవును. యాహ్! పర్సనల్ నేమ్ మిమ్మల్ని అడగట్లేదు. మీతో మాట్లాడిందే రికార్డ్ అయితుంది. అదే అప్లోడ్ చేస్తున్నాం అంతే కదా! అవును. అవును. కరెక్ట్. వాళ్ళు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్తారో అదే రికార్డ్ అవుతుంది. మనం ఎంతవరకు చెప్పాలనేది యాహ్! మనం డిసైడ్ అవ్వాలి. అది ఫ్లోలో అది ఇండైరెక్ట్‌గా ఒక్కోసారి మాట్లాడాల్సి వస్తది. డిపెండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ బట్టి. రైట్. యాహ్! హ్మ్. సరే. మీది డీటెయిల్స్ కరెక్టా? 13 ఏప్రిల్ 1996 2:45 AM పులివెందుల. ఆ! కుంభల 30 ఏప్రిల్. కుంభల యెస్. కుంభలగ్నం సన్ కుంభలగ్నం. స్టార్. ఈరోజు సన్ స్టార్. సో, సన్ వచ్చాడు కదా అందుకే కనెక్ట్ చేశాడు. ఆ? సో అంతే కదా రూలింగ్ ప్లానెట్. అంతే. రూలింగ్ ప్లానెట్కి మనం బానిసలం. ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఖచ్చితంగా మీరు యాక్చువల్లీ చెప్పించి. నాకు చాలా అవసరం ఉంది. కరెక్ట్ టైంకి దొరికింది అనుకుంటున్నా. ఓ థ్యాంక్ యూ అండి. నేను ట్రై చేస్తాను. ప్రామిస్ ఏం చేయలేను. ప్రయత్నం చేయడం. సరే మీరు ఇంతకీ మీది యూట్యూబ్లో పెట్టాలనా వద్దా? పెట్టండి పర్లేదు. వద్దంటే కూడా వెళ్ళిపోతాం సైలెంట్గా. సారీ అండి అని లేదు. వెళ్ళిపోతాం. పెట్టండి. ఓకే పెట్టండి. రైట్. బర్త్ టైం కరెక్ట్గా రాసిందా? ఆ! అంటే డెలివరీ టైమ్ హాస్పిటల్‌లో చెప్పింది అది. చెప్పింది పర్ఫెక్ట్ ఉన్నది. మీరైతే చెవి దగ్గర పెట్టుకున్నారు. మీరు ఎటువంటి స్పీకర్లు వాడట్లేదు. అస్సలు లేదండి. కడప పులివెందుల హ్మ్. కుంభలగ్నం పర్ఫెక్ట్ పుష్కరణ మాంసలో పడింది. వెరీ గుడ్. చెప్పండి మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని. నా ఏం మెయిన్ డెవలపర్ మీరు? నేను డాట్ నెట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అండి. ఓకే. అంటే ఏపీఐ బిల్డ్ చేయాలా అప్పుడు? బ్యాక్ ఎండ్ అంటే లేదంటే కోడ్ చేయాలా? కొంచెం కోడింగ్ అండ్ క్లయింట్ సైడ్ కూడా డీలింగ్ ఉంటది. అంటే ఆహా. మీడియేటర్ అనుకోండి ప్రోడక్ట్‌కి డెలివరబుల్ లాగా. అర్థమైంది. ఏదైనా ఉంటే హ్మ్. మళ్ళీ బగ్ ఫిక్సెస్ కానీ సపోర్ట్ ఆ! కానీ బగ్ కోఆర్డినేషన్ కానీ ఫిక్సెస్ చెయ్యాలి. సపోర్ట్ యాహ్! అవును. రైట్. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అయితే? యాక్చువల్లీ నా మ్యారేజ్ ఎక్కువ డిలే అయిపోతుంది. ఓకే. ఎంత ట్రై చేసినా అది ముందుకెళ్ళట్లేదు. ఓకే. అదే మెయిన్ కన్సర్న్. దాని తర్వాత కెరియర్ ఎలా ఉంటదని ఆ 2. డన్ అండి. వెరీ గుడ్. సో చూద్దాము. కొంచెం మ్యాప్ చేయగలుగుతాననేమో చూస్తాను. బ్యాక్ టెస్టింగ్ హ్మ్. అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ట్రై చేస్తాను. ఓకే. అనుకున్నట్టుంటే వెళ్దాం. యాహ్! ష్యూర్ అండి. మీ చార్ట్లో కుంభలగ్నానికి రవి నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదంలో కన్యా రాశిలో పుట్టారు మీరు. సో కుంభలగ్నము కన్యా రాశి ఇవైతే మీకు కన్ఫర్మ్ కదా? అవునండి. ఓకే. సో ప్రాబ్లం మీరు ఏం? బర్త్ టైప్ రెక్టిఫికేషన్ కూడా ఇస్తారు కదా! బర్త్ టైం రెటిఫికేషన్ చెయ్యాలా? చెయ్యరా అండి? చేసేసా. కరెక్ట్ ఉన్నది బర్త్ టైం. ఓకే. నిజమే, ఓకే. అబద్ధం చెప్పట్లేదు. ఓకేనా? ఓకే అండి. ఓకే. కరెక్ట్గా ఉన్నది. ఏమి స్థిర లగ్నానికి రవి నక్షత్రం వచ్చి నిజంగానే ఫస్ట్ మీతో మాట్లాడుతుంటేనే అది చేసేసాను అనమాట. ఓకే. ఓకే. ఓకే అండి. సో చంద్రుడు రాహు వల్ల మరి చెప్పండి, చంద్ర రాహుల వల్ల మీరు చేయగలిగేదాన్ని చేయలేమేమో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఫీల్ అవుతా అంటారా మీరేమన్నా? అట్లేం లేదా? ఉంటది కొంచెం. ఉంటుంది కదా. కొంచెం ఈ మధ్య బెరుకు మొహమాటం విపరీతంగా ఉంది. లాంటిది ఓపెన్ అయితే చాలా కౌంటర్ వేస్తారు కానీ బట్ ఓపెన్ అవ్వడానికి ఇష్యూ ఉంది కదా. అవును. ఎందుకంటే మీకు రవి కుజులు అగ్రెసివ్ కాంబినేషను. ఈ చంద్రరాహువుల వల్ల మనం అగ్రెసివ్ అని హనుమంతుడి లాగా కూడా తెలియదు అనమాట. సరే ఓకే. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్. చూద్దాము అసలు మామూలుగా చార్ట్ ఎలా ఉంది. శని నక్షత్రంలో ఉన్నాడు, గురువుని ఫాలో అవుతున్నాడు. గురువు వక్రిస్తాడు, లాభంలో ఉంటాడు కాబట్టి ఆల్ రైట్ లగ్నాధిపతి. తర్వాత
బుధుడు చంద్రుడు అంటే షష్టాధిపతి సప్తమాధిపతి ఈజ్ కనెక్టెడ్ ఇన్ సేమ్ నక్షత్ర. వాళ్ళు కంట్రోల్డ్ బై తృతీయాధిపతి. అష్టమాత్ అష్టమం తృతీయం అయితే తృతీయాధిపతి చేత కంట్రోల్ చేయబడుతున్నాడు, కుజుడు చేత కంట్రోల్ చేయబడుతున్నాడు. కేతు నక్షత్రంలో ఉన్నాడు. శని కేతుల్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. అంటే ఏంటిది, ఏదైనా కానీ అటాచ్ డిటాచ్ లాగా డ్రాగ్ చేసి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి, త్వరగా ఇవ్వవు. ప్రొఫెషనల్లీ గుడ్, ఎందుకంటే లగ్నాధిపతి దశమాధిపతికి దశమాధిపతి లగ్నాధిపతికి కేతు కనెక్ట్ అవుతున్నాడు అనమాట, అది మంచిది. రవి ఎగ్జాల్ట్ అయ్యాడు, గుడ్. వక్రత్వం ఏమీ లేదనుకుంటున్నాను, చూద్దాము. ఏం వక్రత్వాలు ఏం లేవు, గురువు వక్రత్వం ఏమీ ప్రాబ్లం కాదు, దట్ ఈజ్ ఓకే. కుటుంబాధిపతికి కొంచెం పడుతుంది. కేతు ఫాలోయింగ్ బుధ, ఓకే. బుధుడు వక్రిస్తాడు, మీకు రవి కన్నా హెడ్ ఉన్నాడు కాబట్టి, సో కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇస్తాడు, బట్ రెక్టిఫై అయిపోతే మంచిది. సరే చూద్దాం, టైం లైన్ చూద్దాం. చార్ట్ అయితే అర్థమైంది, బాగానే అనిపిస్తుంది. చంద్రరాహులు ఉన్న ఒకే నక్షత్రంలో లేరు. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే రాహు ఆక్యుపైడ్ చంద్ర నక్షత్ర విత్ చంద్ర, అది డిసడ్వాంటేజ్ అనమాట. ఇటు సైడ్ శనికేతులు, అటు సైడ్ చంద్రరాహులు, ఈ రెండు మనల్ని ఊపేస్తారనమాట. ముందుకు వెళ్ళనివ్వరు విషయాన్ని, అర్థమైందా? ముందుకు వెళ్ళనియకుండా డ్రాగ్ 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 డ్రాగ్. సరే ఓకే, కొన్ని ఈవెంట్స్ చెప్తానే చూడండి మీరు. మొదట సన్ దశ కదా, సన్ స్టార్లడ్ వీనస్ ఎగ్జాల్ట్ అయ్యాడు, అండ్ చతుర్థంలో శుక్రుడు వల్ల మాలవ్య మహాపురుషయోగం అవన్నీ పాజిటివ్ కాబట్టి బాగానే ఉంది. స్టార్టింగ్లో 10th హౌస్ కూడా ఏం బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు కాబట్టి ఆల్ గుడ్ అనమాట, మంచిగా పోతా ఉంది. సో గుడ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ పాజిటివ్ ఇనిషియల్గా. ఓకే, రవిదశ అయితే బాగానే ఉంది. మీకు ఎంతవరకు చెప్పాలి అని అంటే, ఇదిగో 2002 వరకు ఒక 6 years 5 years 6 years వచ్చే వరకు బాగుంది. 2002 దగ్గర చంద్రదశ వచ్చేసింది కదా, చంద్రుడిలో రాహు వచ్చాడు కదా, 2001 నుంచి 2003 బుధుడు వక్రత్వం స్టార్ట్ అయిపోయింది. బుధుడు ఎవరు, అష్టమాధిపతి. బుధుడు నక్షత్రంలో గ్రహం ద్వితీయంలో ఉంది, శని లీడ్ చేస్తున్నాడు. అయినా కూడా 2002లో మరి ఫ్యామిలీ హెల్త్ కానీ వేరే ఏమన్నా సిచ్యువేషన్స్ కానీ డెసిషన్స్ కానీ అక్కడ ఏమన్నా ఇబ్బంది కనిపించిందా? ఏం లేదు, బాగుందంటారా? కొంచెం ఫ్యామిలీ వాలటైల్ గా ఉండింది. అక్కడ ఏమైంది వాలటైల్ అంటే? అంటే కొంచెం మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఏం చేసేవాళ్ళు, ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు ఫార్మింగ్ అండి, బట్ దాని తర్వాత కంపెనీ అదే సమ్ ఇష్యూస్ వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యి ఏం చేశారు అప్పుడు? నార్మల్ ప్రింటింగ్ అండ్ ప్రీమిడియాలో వర్క్ చేసేవాళ్ళు. ప్రింటింగ్ జాబ్? అవును, అంటే ఆర్ట్ వర్క్ డిజైనింగ్ లో. ఓకే ఓకే ఓకే, ఆర్ట్ వర్క్ డిజైనింగ్ లో చేసేవాళ్ళు. కానీ చాలా కష్టంగా ఉందిగా, అంత ఈజీగా పోవట్లేదు, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తా ఉంది ఇక్కడ. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఈజీగా జరగట్లేదు. బాగా ఛాలెంజెస్ ఉన్నాయి, లేదంటే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏదో ఒకటి బాగా ఇస్తుంది అనమాట. మళ్ళీ పికప్ అయినప్పుడు చూద్దాం, అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్టే. ఓకే, 3, 4 ఇదంతా అంతే అనమాట. మార్స్కి యురేనస్ స్క్వేర్ అయ్యాడు, రివర్సల్ ఆస్పెక్ట్ పనిచేయదు ఇప్పుడు, ఎందుకంటే యురేనస్ను మూన్ ఒకే స్టార్లు ఉండడం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇది కూడా ఇబ్బంది, గురువు కూడా రెట్రో అయ్యాడు, బాగానే అవుతుంది. మీకు మళ్ళీ పికప్ ఎప్పుడు చెప్తానంటే, అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాదాపు 2009లో చెప్తా. అంటే 2 నుంచి 9 అంటే 7 ఏళ్ల పాటు. అంటే చంద్రదశ మొత్తానికి ఎగిరిపోయింది. చంద్ర నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం ఎవరు? రాహు అష్టమంలో ఉన్నాడు. చంద్రుడు ఏమయ్యాడు? పూర్ణచంద్రుడు అయ్యాడు, క్షీణచంద్రుడు కాదు కదా. సో దుస్థానంలో ఉండే వరకు చాలా టఫెస్ట్ రిజల్ట్ ఇచ్చాడు. అంటే ఛాలెంజ్ ఫర్ ద మదర్ హెల్త్ అని చెప్తాము. అట్లా కాకపోతే ఒకసారి దూరంగా హాస్టల్లో ఉండడం చెప్తాం. లేదు అంతా బాగుందంటేనో ఇట్లా డబ్బులు ఇట్లా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్, అంటే పేరెంట్స్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అక్కడ వెళ్ళనివ్వదు అనమాట. అంటే వాళ్ళు పీస్ఫుల్గా అంత ప్రశాంతంగా ఉన్నది అన్నట్టు ఉండదు. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా, కష్టపడాల్సి వస్తుంది కదా, అది ఛాలెంజ్ చెప్పాలన్నమాట. మీకు నేను చెప్పినట్టు వర్కౌట్ అయినాయా నెగిటివ్గా? అంటే మా మదర్ హెల్త్ సెన్సిటివ్ ఉండే, అండ్ కొన్ని ఇయర్స్ మా డాడీ రెస్పాన్సిబిలిటీ దూరంకి వెళ్ళాలి, వేరే రీజియన్స్ కి వెళ్ళి పని చేయాల్సి వచ్చింది. చూసారా, అది మరి దూరంగా ఉంటే మ్యారిటల్ లైఫ్ ఆపరేట్ కాదు కదా, అదే స్మూత్ లేదు. ఆ 9-10లో కొంత అనుకూలత వచ్చిందా? 9-10లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఏమీ రాలేదా? అంటే ఫ్యామిలీ అంతా ఒక చోటకు వచ్చేదానికి అవకాశం వచ్చింది. వెరీ గుడ్. ఇది టెంపరీ రిలీఫే, మళ్ళీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే రిలీఫ్. ఓకే, 10, 11, 12 మీ చదువు ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తా. ఓకే, తర్వాత 13లో మళ్ళీ ప్రాబ్లం ఉంది. మళ్ళీ మీ చదువు ఎలా ఉందో చూసుకోండి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ బాగానే ఉన్నా ప్రోగ్రెసివ్ మార్స్ సన్నని కంజైన్ చేస్తున్నాడు, ఇది ఒకటి నచ్చలేదు.
ఇంకోటి 10th హౌస్ కూడా స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి మీకు 17 ఇయర్స్ అంటే ఏ ఇంటర్ వచ్చారో చూడండి. 13, 14 ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చినా కానీ మళ్ళీ 15, 16 వరకు కూడా ఆన్ అండ్ ఆఫ్గా ముందుకి వెనక్కి చేస్తూ విసిగిస్తూ ఉంది. ఓకే, ఎక్కడి నుంచి చెప్పాను నేను? అదే 13 నుంచి చెప్తా వచ్చు కదా. 13, 14, 15, 16, 17 అబ్బా 4 ఇయర్స్. మీ ఇంజనీరింగ్ అయితే ఏది ఉంటే అది చూడండి. మళ్ళా వీనస్ కూడా రెట్రో అయ్యాడు. అబ్బా సరే, మీకు దాదాపు ఇక్కడ వరకు కూడా చాలా స్ట్రగుల్ అయిందని చెప్తాను. ఛాలెంజింగ్, మీకు ఆపర్చునిటీ ఆఫ్ లెర్నింగ్ ఇవన్నీ అనుకున్నట్టు ముందు పోవట్లేదని చెప్తాను. ఒక్కోసారి 9th లాడ్ రెట్రో కదా. సో ఫాదర్ హెల్త్ ఇట్లాంటి ప్రాస్పెక్టివ్స్ కూడా చూడండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, ఇట్లా మనం ఛాలెంజ్ చెప్పాలన్నమాట. మళ్ళీ మార్స్ చూడడానికి చక్కగా ఉన్నాడు యాక్చువల్గా, కానీ మళ్ళీ మార్స్లో మళ్ళీ రాహు వస్తాడు కదా. సో ఆ రాహు ఇవన్నీ సరిగా పోలేదన్నమాట. మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్గానే వెళ్ళింది, అనుకున్నంత మనం చెప్పట్లేదన్నమాట. అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా బట్ ఛాలెంజెస్ని ప్రిడిక్ట్ చేయాలి. అంటే ఒక హాఫ్ పోతుంది అనమాట. మీకు అనిపించిందా చదువు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? ఇంకేం వేరే పరిస్థితులు ఏమన్నా అవుతున్నాయా? 2013-14 అయితే అంత అంటే చదువుగా అంత ఇంట్రెస్ట్ గా ఏమి వెళ్ళలేదు. ఓకే, తర్వాత బానే ఉండింది చదువు ఓకే. మరి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే, ఫ్యామిలీలో కొంచెం మదర్ హెల్త్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అయ్యేది. మదర్ హెల్త్ నడుస్తూ ఉన్నది. మీరు ఏమైనా దూరం వెళ్ళారా? హాస్టల్కి ఏమైనా వెళ్ళారా? ఏం లేదండి, ఫ్యామిలీతోనే ఉన్నారు, కానీ ఒక 2 ఏళ్ళు ఇంట్రెస్ట్ లేదు మీకు, అంతేనా? అంటే అదే ఎక్కువగా స్లో చదవలేదు. లెర్నింగ్ లాగా నడుస్తోంది. అవునవును. కానీ ఇప్పుడు ఇక్కడ చదివిన చదువు ఏదైతే ఉంటుందో ఇది ఉపయోగపడుతుంది, పైకి వెళ్తామని చెప్పమన్నమాట. ఒక్కోసారి హెల్త్ లాంటివి బ్యాక్గ్రౌండ్లో జరిగితే తర్వాత అయినా బయటపడతాయి. ఒకసారి మనకి స్ట్రెస్ ఉంటే ఇమీడియట్గా కనబడదు కదా. సో తర్వాత బయటపడతాయి అనమాట. అప్పుడు చూద్దాం, అప్పుడు సాల్వింగ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. 19లో మీకు కొంచెం 2017 ఎండ్ నుంచి కొంచెం స్ట్రెస్ఫుల్ గా నడిచింది. అంటే మీకు స్ట్రెస్ఫుల్ గా నడిచిందా? హెల్త్ డిస్టర్బ్ అంటే థైరాయిడ్ వచ్చింది. అండ్ కొంచెం ఈ జాబ్ బీటెక్ అయిపోయి జాబ్స్ సర్చింగ్ స్ట్రెస్ ఉండింది. దానివల్ల హార్మోనల్ హెల్త్ ఎఫెక్ట్ అయింది. అవును, చూసారా ఇక్కడ ప్రాబ్లం అయింది. ఎందుకంటే అంత ముందు 2 సంవత్సరాల నుంచే బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది అనమాట. అది ఇక్కడ వచ్చి రిఫ్లెక్ట్ అయింది. ఒకే రోజు వచ్చేది కదా డిసీజ్ అనేది. అది ఎందుకంటే మీకు 6th లాడ్ పోయాడా, 9th లాడ్ బాధక ఈజ్ ఆల్సో గాన్, 8th లాడ్ పోయాడు. ఓకే, 6th లాడ్ మూన్, బట్ 6th లాడ్ ఆక్యుపైడ్, 7th లాడ్ స్టార్. దట్ ఈజ్ ఓకే. ఓకే, ఏదేమైనా కానీ వాల్టైల్ ఉన్నది. అయితే మీరు క్రిటికల్ ప్రాబ్లమ్స్ని బాగా సాల్వ్ చేయగలుగుతారు, దానిలో కష్టపడతారు కానీ సాల్వ్ చేస్తారు. బట్ అవకాశం చూద్దాం. బట్ ఏమీ వెళ్ళట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్. కానీ ఉన్నదానిలో మీకు కొంచెం ప్రోగ్రెస్ చెప్దాం ఆగండి. ఉద్యోగపరంగా 2021-22లో కొంచెం కష్టపడినప్పటికీ కూడా మీకు కొంత గ్రోత్, ఇంపార్టెంట్ గ్రోత్, ప్రొఫెషనల్గా ప్రోగ్రెస్, ఒక స్టెప్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా రావాలి. మరి వచ్చినట్టు అనిపించాయా, రాలేదా? 21లో యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ ట్రై చేశామండి. అది కోవిడ్ టైంలో వచ్చింది జాబ్. అదే రెఫరెన్స్ కంపెనీలో చూపిస్తే హైక్ అయ్యింది. ఓ వెరీ గుడ్. ఎంత వచ్చింది అప్పుడు? అంటే 100% అనుకోండి హైక్. అంటే మీకు 20 LPA వచ్చిందా, 50 LPA వచ్చిందా? అప్పుడు 12 అనుకోండి. 12 LPA ఉందా అప్పుడు? 12 ఉంటే 24 అయిందా? 6 ఉంటే 12 అయింది. ఓకే, 6 ఉంటే 12 అయింది. ఓకే. ఈ ఆస్పెక్ట్ నుంచి ఏం చేస్తానంటే మీకు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా? ప్రోగ్రెస్ సైడ్ మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఓకే, సో రాహు దశ నడుస్తుంది ఇప్పుడు. రాహు దశ, రాహు స్టార్లో ఎవరు లేరు, లగ్న నక్షత్రాధిపతి రాహు కదా. సో కాబట్టి రాహులో మీకు గురువు స్టెప్ తీసుకున్నాడు అనమాట. అర్థమైందా? సో స్టెప్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడు అనమాట. ఎందుకంటే రెట్రో క్యాన్సిల్, లైక్ గురు శుక్ర ఏ నక్షత్రాలు ఉన్నారు అంటే క్యాన్సిలేషన్ వచ్చింది గురువుకి, అంతవరకు నయము. ఇంకోటి ఏంటిది, గురువు ఈజ్ గివింగ్ ద రిజల్ట్ ఆఫ్ శుక్ర, పంచమం, పర్వాలేదు. ఓకే రైట్. ఓకే, మీకు మంచిగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోనే మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్సన్తో ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది కదా. గ్రాండ్ ట్రైన్లో వెళ్ళింది అనమాట 10th హౌస్, సూపర్ డూపర్ ఆస్పెక్ట్. 23లో మళ్ళీ 12 ఉంటే మరి 24 అయిందా? మళ్ళీ ప్రోగ్రెస్ 23-24లో వచ్చిందా, రాలేదా? యాక్చువల్లీ వచ్చింది, కానీ నేను దాన్ని తీసుకోలేదు, ఆఫర్ తీసుకోలేదు. ఎందుకు? అంటే మళ్ళీ
హైదరాబాద్ నుంచి పూణేకి షిఫ్ట్ అవ్వాలి. అది అంతా సేమే ఉంటదిలే అని ఆగిపోయాను. అరే సో మరి ఉన్న దగ్గర పెరిగిందా కొంచెం అన్నా? లేదు, స్టాగ్నెంట్ గానే వెళ్తుంది. అదే మచ్ 12 హైక్ నడుస్తుందా ఏం ఇంకా? లేదు. లేదు లేదు, పెరిగింది. ఎంతవరకు వెళ్ళింది? ఇప్పుడు 17. 79. నేనైతే తీసుకునేమనేవాడిని అనమాట. ఎందుకంటే మంచి ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మీకు ఎక్స్పోజర్ అంటారు కదా, కొంచెం పెరుగుతుంది కదా, అట్లా మంచి అవును. ఆస్పెక్ట్ తీసుకెళ్తా అనమాట, పైకి తీసుకెళ్తుంది. సరే ఓకే. రెట్రోగ్రెషన్ డెసిషన్ మిస్టేక్స్ అనమాట అవన్నీ, బిగినర్స్ మిస్టేక్ లాగా. ఓకే, బట్ స్టిల్ ఓకే, నడుస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఆ డిలే అయినా కానీ రిజల్ట్స్ ప్రోగ్రెస్ అవుతుంది. సరే పెళ్ళి ఎప్పుడు? సరే కరెంట్ టైంకి వచ్చాము, ఇక అది అట్లనే నడుస్తూ ఉంది, చేంజ్ ఏం లేదులే. మాట్లాడదాము. మాట్లాడే ముందు మరి ఎంత రేటింగ్? 10కి 4 సరిపోయా, 8, 9 వరకు వచ్చానా? మార్క్స్ ఎన్ని వచ్చాయి? 9 అండి. మంచిగా వచ్చిందా? నిజంగా సరిపోయిందా మొహమాటం లేకుండా? లేదు సరిపోయిందండి. ఓకే, నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఏంటి పెళ్లి ప్రిడిక్ట్ చేయాలి, అంతే కదా. సో శని బుక్ అవునండి. అయిపోయింది. ఓకే, సో అసలు రాహు దశ పెళ్ళిస్తుందా, అది క్వశ్చన్ అనమాట. ఓకే, రాహు నక్షత్రంలో అసలు ఎవ్వరూ లేరు, అవునా? లగ్నం తప్ప. రాహు స్టార్లడ్ ఎవరు? చంద్రుడు. ఎవరితో కలిసి ఉన్నాడు? చంద్రుడితోనే కలిసి ఉన్నాడు. మళ్ళీ అష్టమంలో కలిసి ఉన్నాడు. అష్టమం మాంగళ్యస్థానం. మరి అష్టమంలో చంద్రరాహుల అమ్మాయికి ఉండొచ్చా? ఇబ్బంది అది. ఓకే, దశ లార్డ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. అంటే 2017 నుంచి దశ స్టార్ట్ అయింది కదా, అది నాట్ కంఫర్టబుల్. తర్వాత ఇంకోటి ప్యాటర్న్ కూడా చూడండి, మీ పేరెంట్స్ కూడా డిస్టెన్స్లో కొంత టైం ఉండాల్సి వచ్చింది, డిఫికల్టీ టైంలో. అర్థమైందా? ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పనిచేస్తుంది. మరి 10th హౌస్ ట్రైన్ 7th లార్డ్తో జరిగింది. మరి జరిగినప్పుడు మొన్న 23లో కూడా ఏం జరగలేదా? మరి ముందుకు ఎందుకు పోలే? 7th లార్డ్ ఎవరు? రవి. ఓకే, శని ఈజ్ ఫాలోయింగ్ గురు ఆస్పెక్టింగ్ అది కదా. కాబట్టి మొన్న 25 లోపు కూడా ఏది 24, 25, 23 నుంచి 25లో కూడా మ్యాచ్లు దగ్గర దాకా వచ్చి కూడా ఏదన్నా ఓకే అయ్యి క్యాన్సిల్ అవ్వడం అట్లాంటిది ఏమన్నా జరిగిందా? మాటలు అంటే నార్మల్ మాట్లాడుకున్నాం కానీ ఏది సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదు అంటే దగ్గర మాటల వరకు కమిట్ అయ్యారు కానీ మళ్ళీ ముందుకు పోలేదు, అంతేనా? అవునండి. ఓకే, సరే మెర్క్యూరీ అయితే డైరెక్ట్ అయ్యాడు. 7th లార్డ్ సన్ను ఫాలోయింగ్ ఎవరిని? వీనస్ని. వీనస్ రెట్రోగ్రేట్ అయ్యాడు, అది అస్సలు నచ్చలేదు. సన్ ఎగ్జాల్ట్ అయ్యి రెట్రోగ్రేట్. దీనిలో ఇష్యూ ఉందండి, దీనిలో ఇష్యూ ఉంది కదా. సో మీరు అయితే కేర్ఫుల్గా స్టెప్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అని ఇలా ప్రిడిక్ట్ చేసేదానికి ఏమీ లేదు. ఓకే, యూ హ్యావ్ టు పుట్ సెల్ఫ్ ఎఫర్ట్స్, కేర్ఫుల్గా ఉండాలి. 7th లార్డ్కి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వచ్చిందని అంటే ఒక్కోసారి మ్యారేజ్ డిలేనా, మ్యారేజ్ అయిన తర్వాత సంతానానికి డిలేనా, ఏదో ఒక ఛాలెంజింగ్ ప్రాస్పెక్టివ్ చూపిస్తూ ఉంది. అట్లా ఉందని చెప్పి మనం అవాయిడ్ చేయొద్దు లైఫ్లో ఏదైనా. ఎందుకంటే మనం పుట్టిందో పర్పస్ కోసం అంటే అది మరి ఫిల్ అవ్వాలి కదా, అవునా కదా? అవును. కాబట్టి ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనే కామన్ థీమ్ ఈ చాట్లో నడుస్తూ ఉందనండి. ఇప్పుడు మీ ఇంట్లో అక్కడ అలా జరిగింది, ఇంకో దగ్గర కమిట్మెంట్స్ ఏదో ఒక లోన్ కట్టమండమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కమర్షియల్ ప్రాస్పెక్టివ్స్లో మనం చాలా క్లియర్గా ఉండాలి. మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి లోన్ కట్టేస్తుంది అనుకున్నాను, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు అనుకో అబ్బాయిలు, అది మనకి ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా. అవును. సో అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లగ్నాధిపతి ద్వితీయం, సైన్ ఆఫ్ ఫైనాన్స్, అర్థమైందా? తర్వాత ఎవరిని ఫాలో అవుతున్నాడు? 11th లార్డ్, ఆయన సైన్ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, తర్వాత శుక్రుడు మళ్ళీ సప్తమాధిపతి ఫాలోయింగ్, సైన్ ఆఫ్ 2nd లార్డ్, ఫైనాన్స్. అర్థమైందా? అన్ని డబ్బు చుట్టూ ముడిపడినట్టుగా అనిపిస్తున్నాయి నాకు, అంటే నాకు అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఉండాలి. హెల్త్ ఇవన్నీ కూడా పేరెంట్స్ హెల్త్కి బ్యాకప్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఓకే. ఆస్పెక్ట్ కోసం వెయిటింగ్. ఆస్పెక్ట్ ఆల్రెడీ అయిపోయింది, అర్థమైంది. ఆస్పెక్ట్ ఇచ్చేసింది. నిజానికి పెళ్లి టైమే నడుస్తున్నట్టు, బుధభుక్తి జరుగుతుంది. బుధుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? సో బుధుడిని ఫాలో అయ్యేది కేతు. బుధభుక్తి ఇచ్చేసే అవకాశం ఉందండి, ఎందుకంటే ద్వితీయాన్ని ఫాలో అవుతున్న అక్కడ. తర్వాత ఆ కేతు స్టార్లడ్ బుధుడు సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు అనమాట. 25 నుంచి 27 వరకు పెళ్లి అవకాశం అయితే ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు, బ్యాడ్ ప్రోగ్రెషన్ అయితే లేదు. కానీ మీరు మీ కమిట్మెంట్ చాలా క్లియర్గా ఉండాలి. కన్ఫ్యూజన్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడే పెళ్లి చేసుకోవాలి, మరి ఇంకా ఆప్షన్ అంటూ ఏం లేదు కదా. ఆల్రెడీ ఏజ్ కూడా 10th హౌస్ కంజంక్షన్ జూపిటర్, రెట్రోగ్రేడ్ జూపిటర్ని కంజైన్ చేస్తుంది. ఓకే,
అండ్ 29 దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వీనస్ భక్తి వస్తుంది, రాహులో శుక్రుడు వస్తాడు. శుక్రుడు ఫాలోయింగ్ ఎవరిని? కుజ. ఎక్సెప్షన్ ఉందా? లేదు కదా. ఇప్పుడు పెళ్ళి అయింది ఉదాహరణకి అనుకుందాం, ఓకే. సో సరిగ్గా లేదనుకో, ఛాలెంజెస్ 29లో వచ్చేస్తాయి, ఆ శుక్రభుక్తిలో వచ్చేస్తాయి. ఎందుకంటే సప్తమాధిపతి ఫాలోయింగ్ శుక్ర నక్షత్ర, అర్థమైందా? సో రాహులో శుక్రుడు జాగ్రత్తగా ఉండాలి. అది స్టోరీ. నేను మిమ్మల్ని భయపెట్టానో తెలీదు, బట్ నాకు అర్థమైంది, మీకు ఇన్సైట్ చెప్పాను. సో యూ హ్యావ్ టు బీ కాన్షియస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. అది మ్యాటర్. మీ కెరియర్ ఆ లెవెల్లో మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఆ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు స్లో డౌన్ అవుతుంది. కెరియర్లో ఈ చాట్లో అసలు ప్రాబ్లం లేదు. 10th లార్డ్ ఎక్సలెంట్గా ఉన్నాడు. 10th అండ్ 7th లార్డ్ కలిసి ఉన్నారు కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటారు కదా. సో బిజినెస్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, రకరకాల దానిలో మీరు ప్లే చేసే అవకాశం ఉంది. మంచి డెవలపర్, యువర్ అ గుడ్ డెవలపర్. ఎస్. ఇంకా అంటే మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండొచ్చు చెప్పగలరా? ఎలా ఉండొచ్చు అని అంటే ఇప్పుడు 2 చేతులు కదా. సో ఇంకొక చార్ట్ ని పట్టుకొని మనం చూడాలి. ఇక్కడ ఇష్యూ కనిపించింది, నువ్వు ఇంకో ఇష్యూ ఉన్న చార్ట్ ని చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా ఇష్యూయే. అర్థమైందా? లేదు నేను ఇష్యూ లేని చార్ట్ ని చేసుకున్నాను అనుకుందాం, ఓకే. ఇంకో ప్రాస్పెక్టివ్ ఉంటుంది కదా. ఇప్పుడు హార్మోనల్ హెల్త్ ఎలా ఉంది, వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ ఎఫెక్ట్ పడుతుంది, రకరకాలుగా పడుతుంది. ఎందుకంటే పంచమంలో వక్రించిన శుక్రుడు ఉన్నాడు, అది కూడా ప్రాబ్లం లేదు. దెన్ పేరెంట్స్. సో ప్రాబ్లమ్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో ఏదో దానిలో రిజల్ట్ ఇవ్వకుండా ఉంటుంది కదా. ఇదే అని నేను చెప్పను మిమ్మల్ని, ఇదే అని చెప్పి భయపెట్టను. అర్థమైందా? ఏదైనా డిఫికల్టీ ఛాలెంజ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనము ఎనఫ్ క్యాపబుల్ టు హ్యాండిల్ ద థింగ్స్ ఇన్ లైఫ్ అనమాట. లైఫ్ ఏమి బాటమ్ కి పోదు. ఎందుకంటే ద్వితీయ లాభాలని అంటే ధనయోగ జాతకురాలు అన్నట్టు మీరు. అర్థమైందా? ఎస్, దట్ ఈస్ మై కంక్లూషన్. ఎలా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? మంచి చెప్పా చెడు చెప్పా అని తీసుకోకుండా అనాలిసిస్ ఓవరాల్ గా అర్థమైంది కదా. హ్యాపీ అనిపించిందా? హ్యాపీ అండి. అంటే ఇంకా మీరు డౌట్లు అడిగితే చెప్తా. అంటే 2 years లో మ్యారేజ్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, ఈ ఇయర్ కష్టపడాలి, ఇప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ బుధభుక్తి మంచిది. ఎందుకంటే బుధుడి స్టార్ ని ఏకైక గ్రహం అయినా కేతు ఆక్యుపై చేశాడు. బుధుడు డైరెక్ట్ అయిపోయాడు అనమాట ఇప్పుడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి. ఓకే. సో ఒక 1 year లో మనం చేసుకోవడం డీసెంట్. ఓకే. బుధభుక్తి రాహులో బుధుడు. రాహు బుధులు జనరల్లీ మ్యానిపులేషన్ ఇండికేట్ చేస్తారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని చేసుకుని. ఎందుకంటే దశాలాడు కూడా 6, 8 సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా స్టెప్ తీసుకోవాలి. ఓకేనా? రైట్ అండి, ఉండనా మరి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, నమస్తే.